ఎట్లా చూస్తారు కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. ఇది మళ్ళీ మొన్న అయినప్పుడు విచారణ అయినప్పుడు వారు విచారించలేదా? మళ్ళీ రెండోసారి అంటే ఇది ప్రజల్ని నాయకుల్ని అందరినీ రెచ్చగొట్టడానికి తప్పించి పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 100 తప్పులు పూర్తవుతున్నాయి. ఈ రోజుతోటి ఆయన చేసిన తప్పులు శిశుపాల వస జరుగుతుంది. ఆయన్ని పదవి నుంచి దిగిపోయేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఎందుకు వచ్చారు? ఆవేదనతో ఏం చేస్తున్నారు? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం ఉద్ధరించింది వచ్చిన తర్వాత? బంగారు తెలంగాణగా మార్చబోతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రజలు అమాయకంగా నమ్మి ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు మాత్రం కేటీఆర్ గారిని మళ్ళీ రెండోసారి పిలిపించడం మాత్రం చాలా దుర్మార్గం, చాలా హేయం, నీచమైన పనిది. ఇంతకి దిగజారిపోవాలా రేవంత్ రెడ్డి గారు? మీకు పాలన చేత కాకపోతే దిగిపోండి, అప్పచెప్పండి వేరే వాళ్ళకి. అంతేగాని ఇలాగా కేసీఆర్ గారి కుటుంబం మీద కక్షలు పెట్టి నువ్వు ఎన్ని రోజులు ఇలా నడుపుదామనుకున్నా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఎవరు కూడా అందరూ ఆవేశంతోనే ఉన్నారు నీ మీద. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఏ కేసులు తోలిపోకుండా ప్రజల యొక్క పరిపాలన చేయి. ప్రజా సంక్షేమ పథకాలు నువ్వు చెప్పినవి మాత్రమే అమలు చేయి. ఇంకా మాకేం అక్కర్లేదు, నువ్వు చెప్పినవి అమలు చేస్తే చాలు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు కేటీఆర్ విచారణకు హాజరు? విచారణకు హాజరు అవ్వడమే కాదు, ఎన్నిసార్లు పిలిచినా వస్తాము. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది. ఆ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో ఇంట్రాగేషన్ చేసి లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి ఉపయోగిస్తామని అంటున్నాడు. ముందు పోతున్నాడు, పొమ్మంటున్నాం. దానికి ముందు కూడా మేము ఏమంటున్నామంటే ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ పిలిచిందాక ఇవన్నీ ఎందుకయ్యా 4 గోడల మధ్య ప్రశ్నలు ఎందుకు? ఇవన్నీ నువ్వు ఏకంగా అసెంబ్లీలో చర్చ పెడదాం. మనం అసెంబ్లీలో నువ్వు వాళ్ళు ఏదైతే ఆఫీసర్స్ ఏదైతే అడగదలుచుకున్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, అవన్నీ మీరే అడగండి. ముఖ్యమంత్రిగా మీరు కూర్చొని అసెంబ్లీలో అడిగితే నేను వాటికి సమాధానం చెప్తా. ఒకవేళ నా తప్పు ఏమైనా ఉంటే నా ఒళ్ళు వేయండి, అది ప్రజలందరూ చూస్తారు, తెలంగాణ సమాజం చూడాలి. ఇది అవసరం అని చెప్పి అసెంబ్లీ చర్చ పెట్టమంటే అసెంబ్లీలో చర్చ పెట్టలే. అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మళ్ళీ ఈరోజు 2వ నోటీసులు ఇచ్చిండు. 2వ నోటీసులు ఇస్తే కూడా మరి ఏమంటున్నాడు ఇవాళ రామన్న? ఇవాళ భారతదేశంలో లై డిటెక్టర్ టెస్ట్ని ఆఫర్ చేసి లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాస్తవాలు బయటికి తీయమని చెప్పి అడిగినటువంటి ఏకైక నాయకుడు కేటీఆర్. ఇవాళ ముఖ్యమంత్రి మీద ఏసీబీ కేసు ఉన్నది, ఇవాళ కేటీఆర్ గారి మీద కూడా ఏసీబీ కేసు ఉన్నది. నేను వస్తా, నువ్వు రా, మీడియా కూడా రమ్మని చెప్పి మీడియా సమక్షంలో కూర్చుందాం. మనం ప్రజలందరూ చూస్తుంటారు, తెలంగాణ సమాజం కానీ భారతదేశ సమాజం కానీ. లై డిటెక్టర్ అంటే తెలుసు కదా తమ్మి, వాస్తవాలుగా నువ్వు అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటి టెస్టుని ఒక సైంటిఫిక్ మేనర్ ద్వారా, సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా ఏదైతే జాన్స్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థలు ఉంటాయో అవి చివరికి చేసేటువంటి టెస్ట్ లై డిటెక్టర్. అలాంటి టెస్ట్ని తనే ఆఫర్ ఇస్తున్నాడు. మరి నువ్వెందుకు ముందుకు రావట్లేదు ఇవాళ? అంటే ఈ టెస్టులు దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, కుంభకోణాలు జరగలేదు. అసలు ఏసీబీ కేసు ఎప్పుడు వస్తుంది? ఇతను లంచం అడగాలి, ఇతను తీసుకోవాలి. లంచం ఇతను అడిగితే అతనికి పెయిన్ ఉండాలి. అప్పుడు ఆయన ఏసీబీ కంప్లైంట్ ఇస్తే ఏసీబీ కేసు ఎంటర్ అవుతుంది. కానీ ఇక్కడ అడిగినోడు లేడు, ఇచ్చినోడు లేడు. డైరెక్ట్గా బ్యాంక్ నుంచి నేరుగా ఈ ఫామ్లా సీఈఓ అకౌంట్లోకి పోయినాయి డబ్బులు. అవి కూడా ఇప్పటివరకు అట్లే ఉన్నాయి. ఆ డబ్బులను వెనకకి తీసుకురాకపోగా నువ్వు ఈ ఫార్ములాను లేకుండా చేసి ఈ ఫార్ములా ద్వారా ఏదో కుంభకోణాలు జరిగినాయని చెప్పి ప్రపంచం ముందల తెలంగాణ పరువు తీసి నేనేదో గొప్పగా చేస్తా అని చెప్పి అందాల పోటీలను పెట్టి అందాల పోటీలలో మిస్బిహేవ్ చేసి సరిగ్గా కండక్ట్ చేయకపోవడం ద్వారా ఆ మిస్ ఇంగ్లాండ్ ఆ మ్యాగీ మిల్లా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలంగాణ పరువు తీసి అక్కడ అట్లా తీస్తేవి, ఇక్కడ ఇట్లా తీస్తేవి. నువ్వు తెలంగాణ పరువు ప్రతిష్టలు తీసి ఈ కేసులతోటో లేకపోతే ఎఫ్ఐఆర్లతోటో నోటీసులతోటో ఎంతకాలం పబ్బం గడుపుతావు? నువ్వు హామీలు ఇచ్చేటప్పుడే ఉండాలి. నీకు 420 హామీలు ఇచ్చేటప్పుడు, 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు నువ్వు అవి చేయలేక ఇలా పిల్లేరు గంతులు వేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ రామన్నకో హరీష్ అన్నకో కేసీఆర్ గారికో ఈ రకంగా ఇస్తూ జనాల్ని గాలగాలి చేస్తూ నీ బాకా మీడియాలో చూపిస్తూ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. ఆ బనకచెర్ల నీళ్లు పోకుండా చూడండి. ఇవాళ నువ్వు మేడిగడ్డను చంపితే ఆ ప్రాణహిత నీళ్లు పోలవరం పోతాయి, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదులు పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మధుయాస్కి గౌడ్ అన్న కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, కైలాష్ నేత కావచ్చు, వెంకట స్వామి కావచ్చు, బాలా లక్ష్మి కావచ్చు, మీరంతా తెలంగాణ నాయకులు
దయచేసి మేము మీకు అప్పీల్ చేసేది ఏంటంటే తెలంగాణ ప్రతిష్ట పేరు తగ్గే విధంగా మీరు చేయకండి, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే మీరు చూసి ఊరుకోకండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారన్న కేటీఆర్కి సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతా ఉన్నారు, అవినీతి జరిగిందంటూ చాలా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ గారు ఆనాటి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి ఆ కార్యక్రమం తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అబండాలు మోపి దాంట్లో ఒక విషయాన్ని మాత్రం గమనించాలి, ల్యాండ్ ఏదైతే చేంజ్ చేస్తామో పైసలు దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసే కార్యక్రమానికి ఏదైనా కానీ తప్పకుండా మంత్రి బాధ్యత ఉంటుంది. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అబండాలు మోపుతూ ఉంది. కావాలని మేము మనీ లాండరింగ్ చేసిళ్ళు, కావాలని దొంగతనం చేసిళ్ళు అనేది ఉంటుంది. కానీ అన్నీ కూడా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు న్యాయ వ్యవస్థలో తప్పకుండా గెలుస్తాం. కేటీఆర్ గారు నిజంగా కూడా బయటపడతాం. మొన్న కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని విచారించారు, ఇవాళ కేటీఆర్ గారిని విచారిస్తారు. అంటే చాలా వరకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు, కావాల్సుకునే కుట్ర రాజకీయం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది కావాల్సుకొని చేసే రాజకీయమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే తెలుసు అందరికీ. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ ఇప్పటికి ఖర్చు పెట్టింది 94,000 కోట్లు, కానీ 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అంటే మొత్తం అవినీతేనే ఇక మొత్తం 1,00,000 కోట్లు తిన్నారా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే దాని కాస్ట్ ఇప్పటికి పెట్టిందే 94,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి అంటే ఎక్కడ నమ్ముతారు జనం? జనానికి అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇప్పటికే మొత్తం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఒక దుష్టబుద్ధితోటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఎప్పటికైనా కేసీఆర్ గెలుస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు, హరీష్ రావు గెలుస్తాడు. న్యాయం అనేది ఎప్పటికి ఉంటుంది ఈ దేశంలో.